ఏదైనా ఒక సాక్ష్యం దొరికితే ఇదట, ఇది కాదు రేపు ఇంకోటి దొరికింది అదట. అంటే ఇదా? అదా? ఏది కరెక్టు? కాలేజ్‌కి వచ్చిన దగ్గర నుంచి గూడా ఆ హాస్పిటల్‌కి అతను ఎక్కడెక్కడ తిరిగాడు. హ్మ్. అంటే సీసీ‌లో అంతా కనిపిస్తుంది గదా! అవును. అతను అనుకున్నాడు ఫుటేజెస్ చూసారు. చూసినప్పుడు తను ఐసీయూ సైడ్‌కి, తర్వాత ఎక్స్‌రే డిపార్ట్‌మెంట్స్‌కి ఇయన్నీ వెళ్ళాడని చెప్తున్నారు. హ్మ్. సో, తర్వాత అంటే ఎందుకెళ్ళాడంటే నమస్తే మేడం. నమస్తే. మేడం అంటే కొన్ని నెలల క్రితం జరిగిన కోల్‌కతా కేస్‌కి సంబంధించి ఒక్కొక్క రోజు కొత్త కొత్త సాక్ష్యాలు తెలుస్తూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య మనకి తెలిసిందేంటంటే హ్మ్. ప్రిన్సిపాల్ వైఫ్ అంటే సందీప్ ఘోష్ గారు భార్య కొన్ని సాక్ష్యాలనేది అవును. బయటికి తేవడం జరిగింది. అసలు ఆ సాక్ష్యాల్లో ఏముంది? అసలు ఆ కేస్ అనేది క్లారిటీ లేకుండా ఎందుకుందంటారు? అంటే క్లారిటీ లేదు అనంటే కేసు మూలాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఇంతవరకు వచ్చేసి అసలు ఏం జరిగిందనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే సీబీఐకి ఇచ్చినా కూడా వాళ్ళ ఆధారాల్ని మాయం చేశారు గాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కొంచెం కష్టమవుతుంది. హ్మ్. సీబీఐ వాళ్ళని పిలిచినా కూడా ఇన్వెస్టిగేషన్ ఎందుకు కష్టమవుతుంది అనంటే ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా వాళ్ళు చేశారు. అవును. సో, ఈ సందర్భంగా ఏంటంటే ఇప్పుడు ఆవిడ స సంగీత ఘోష్ అనే ఆవిడ ప్రిన్సిపల్‌కి ఎక్స్ ఎక్స్ ప్రిన్సిపల్‌కి వైఫ్ కాబట్టి, హుహు. ఆవిడకి అతని మనస్తత్వం తెలుసు. అతను ఏం చేస్తున్నాడు ఎంతో కొంత తెలుస్తుంది. ఆవిడేం చేసిందంటే, ఆయన ఆఫీస్ రూమ్‌లోనే సాక్ష్యాలున్నాయని చెప్పి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. హ్మ్. ఎందుకిచ్చింది ఆ సాక్ష్యం కూడా అనంటే, నేను గూడా ఒక స్త్రీనే. ఆ అమ్మాయి గూడా నాకు ఒక బిడ్డ లాంటిదే. ఒక సాటి అమ్మాయికి, ఆడపిల్లకి, ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే, నేను చూస్తూ ఎలా ఊరుకుంటూ ఉండగలను? హ్మ్. అని ఆ ఫీలింగ్ తోటి ఆవిడొచ్చి నేను ఈ సాక్ష్యం ఇస్తాను అని జెప్పి స్టేట్మెంట్ ఇచ్చిందావిడ. హ్మ్. ఇచ్చి ఆయన ఆఫీస్ రూమ్‌లోనే ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో కొన్ని అవి తీసి మనకి సీబీఐ వాళ్ళకిచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ ఓకే. సాక్ష్యాల్లో ఏమున్నది అనంటే, ఇప్పుడు మీరన్నట్టు ఒక 1 మంత్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు పోలీసులు చేశారు. వాళ్ళని తీసేశారు. ఎందుకు? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రాంగ్‌గా ఉంది. పక్కదారి పట్టిస్తున్నారు. ఇంకా ఏమన్నా సాక్ష్యాలుంటే అవి గూడా దొరకకుండా చేయడానికి రెడీగున్నారు వాళ్ళు. ఆ సిట్యుయేషన్‌లో సుప్రీం కోర్ట్ వాళ్ళు ఏం చేశారంటే సీబీఐని ఇన్వాల్వ్ చేశారు. హ్మ్. అది గూడా కోల్‌కత్తా గాకుండా ఢిల్లీ నుంచి సీబీఐ వాళ్ళని పిలిపించారు. కోల్‌కత్తాకి సంబంధించిన ఏ డిపార్ట్‌మెంట్ గూడా ఇప్పుడు ఈ కేస్‌లో వర్క్ చేయకుండా జాగ్రత్తలు సుప్రీం కోర్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఎందుకంటే అదే స్టేట్ వాళ్ళుంటే అవును. సాక్ష్యాలు మాయమైపోవచ్చు. ఇంకా ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకో ఉన్న ఆ! ఛాన్స్ గూడా ఆ! ఉండకపోవచ్చేమో. 90% పైనే 99% అసలు లేవనే చెప్తున్నారు. ఏదన్నా హ్మ్. ఇంత ఏమన్నా ఉంటే అది గూడా మనకి అసలు ఆహ్, మనం దాన్ని దొరకబట్టుకోలేనంత పరిస్థితిని కల్పిస్తున్నారు. హ్మ్. అప్పుడే కదా సుప్రీం కోర్ట్ సుమోటాగా తీసుకొని ఈ కేస్‌ని వాళ్ళు సీబీఐకిచ్చి దర్యాప్తు చేయిస్తున్నారు. యాహ్! చేయిస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఈ సాక్ష్యం ఒక పెద్ద ఆధారంగా అనిపించింది వాళ్ళకి. ఇప్పుడు హ్మ్. దీని ద్వారా వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఇది ఇప్పుడేంటంటే కొన్ని ఎవరెవరొచ్చారు? ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది? అసలు ఆ వీడియోలో ఏమున్నాయనేది ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఆ వీడియోని మనకైతే చూపించరు. అవును. వాళ్ళైతే చూస్తారు గదా! ఆ వీడియో చూసినప్పుడు ఏమైందంటే అందులో కొన్ని మనం ఇప్పటి వరకు ఈ 1 హ్మ్. మంత్ నుంచి కూడా మనం ఊహించని ఒక్కసారిగా అన్నమాట. ఈ ఈ ఒక ఒక డైలమాలో ఉన్నాం నెల రోజుల నుంచి. హ్మ్. ఏమిటంటే ఊహాగానాలు ఎక్కువ జరిగాయి. ఊహిస్తూ చెప్పినటువంటి సాక్ష్యాధారాల్లోనే మనం నోరు ఆవలించి ఆశ్చర్యంగా, భయంగా వింటున్నాం ఇవన్నీ. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఈ 11 మంది ఇది చేశారని ఆ! ఉంది. కాపోతే ఒక వ్యక్తినే బయటికి తీసుకురావడం. అదే ఏంటంటే ఇవన్నీ అనుమానాస్పదమైనటువంటి ఊహాగానాలు అంటారు కదా! మేము ఇలా అనుకున్నాము. జస్ట్ అనుకున్నాం అంతే. అవునా? కాదా? తెలీదు. అన్న సందిగ్ధంలోనే నడుస్తున్నాయి ఇప్పుడు ఇంతకాలం. హ్మ్. ఏదన్నా ఒక సాక్ష్యం దొరికితే ఇదట. ఇది కాదు రేపు ఇంకోటి దొరికింది అదట. అంటే ఇదా? అదా? ఏది కరెక్టు? తెలీదు. సో, హ్మ్. ఇటువంటి సిట్యుయేషన్‌లో ఆ సంగీత గారు ఎవరైతే ఇచ్చారో ఈ వీడియో ఆవిడకి నిజంగా నమస్కారాలు పెట్టొచ్చు మనం. అవునండి. ఇంకా పెద్ద క్లూయే కదా అది. హ్మ్. అందులో నుంచి ఏ చిన్నది దొరికినా సీబీఐ వాళ్ళు దాదాపుగా మొత్తం డొంకంతా లాగుతారు. అవును. సో, అంత చిన్న ఆధారమైనా కూడా అది పెద్దగానే మనం ఊహించుకోవచ్చు. అదే మనం తీసుకోవచ్చు ఆ హ్మ్. ఆధారాన్ని. అయితే ఇప్పుడు సందీప్ ఘోష్ అనేవాడి మీద తీసిన అతని మీద కాదు అతను జరిగినటువంటి క్రైమ్ మీద తీసినటువంటి వీడియో ఏదైతే ఉందో అది దొరికింది.
అది వాళ్ళు చూశారు. దీనికన్నా ముందు మనం ఇంకొకటి చెప్పుకోవాలి. సీసీ ఫుటేజ్‌లు ఉంటాయి కదా! ఆ అవును. సీసీ కెమెరాల్లో వీళ్ళు ఫస్ట్ అది చూసారు. ఈ సంగీత గారు ఎప్పుడైతే ఈ వీడియో ఇచ్చారో దీనికన్నా ముందు జరిగిన యాక్షన్ సీబీఐ వాళ్ళు అది కూడా లేడీస్‌ని ఇన్వాల్వ్ చేశారు. ఇద్దరు లేడీ ఆఫీసర్స్‌ని. లేడీ సింగంగా పేరు పొందింది ఆవిడ. హ్మ్. ఆవిడ సంపత్ మీనా అని ఒక ఆవిడ, తర్వాత సీమా పహూజా అని ఒక ఆవిడ. వీళ్ళిద్దరు కూడా మోస్ట్ పవర్‌ఫుల్ సిబిఐ లేడీ ఆఫీసర్స్ అన్నమాట. ఓకే. అడిషనల్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు డైరెక్టర్స్ అన్నమాట. వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు. లోగడ కూడా చాలా పెద్ద కేసెస్ వీళ్ళు టేకప్ చేసి సక్సెస్‌ఫుల్ అయ్యారు. తర్వాత ఇటువంటి గవర్నమెంట్ తరఫు నుంచి ఏదన్నా సమస్యలు పెద్ద కేసులు వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు గవర్నమెంట్ అనేవాళ్ళు. అంటే హ్మ్. డైరెక్ట్‌గా గవర్నమెంట్ వీళ్ళని ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. టేకప్ చేయమని చెప్తున్నారు. సో, ఇప్పుడు కూడా వాళ్ళని పిలిపించారు. వాళ్ళు లేడీస్ ఒక మనస్తత్వంతో ఆ కోణంగా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు అనంటే జరిగింది అన్యాయం అమ్మాయికి కాబట్టి అవును. ఈ లేడీస్ ఆబ్వియస్‌లీ ఆ కోణంలోనే సపోర్ట్ దర్యాప్తు చేస్తారు. చేస్తారు. సో, వీళ్ళు ఫస్ట్ ఫుటేజ్ చూసినప్పుడు హ్మ్. అతను ఏ రోజైతే నేరం చేయటానికి ప్లాన్ చేసుకున్నాడో ఆ రోజు మార్నింగే అంటే 8థ్ మిడ్‌నైట్ నుంచి ఇది జరిగిందనుకో లేతే 9థ్ ఎర్లీ అవర్స్ 2, హ్మ్. 3 నుంచి స్టార్ట్ అయినాయి అని చెప్తున్నారు మనకి. సో, బిఫోర్ డే ఏదైతే ఉందో 8థ్ మార్నింగ్ నుంచి కూడా అతను కాలేజ్‌కి వచ్చిన దగ్గర నుంచి కూడా హాస్పిటల్‌కి అతను ఎక్కడెక్కడ తిరిగాడు. హ్మ్. అంటే సీసీల్లో అంతా కనిపిస్తుంది గదా! అవును. అతను అనుకున్నాడు అవి వదిలేసాడు. అవి హ్మ్. తీయలేదు. ఎందుకంటే అది జనరల్‌గా అందరూ తిరుగుతారు గదా! యాస్ ఎ ప్రిన్సిపల్ అతను ఎక్కడైనా తిరగొచ్చు. యాస్ ఎ హ్మ్. డాక్టర్, యాస్ ఎ కాంపౌండర్, యాస్ ఎ నర్స్ వాళ్ళు ఎక్కడైనా ఇంక ఎనీ టైమ్ వాళ్ళైనప్పుడు తిరగొచ్చు. అది తిరగొచ్చు. నేచురల్ కాబట్టి దాని మీద ఎవరు ఫోకస్ చేయరు అని అనుకున్నాడు. కానీ హ్మ్. ఈ లేడీస్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళు ఆ కోణంగా గూడా అది గూడా లాగారు. అతను ఎక్కడ తిరిగాడు? ఎందుకు తిరిగాడు? అతని హావభావాలేంటి? అతని యొక్క అంటే మనోభావాలు గూడా మొహం మీద రిఫ్లెక్ట్ అవుతాయి ఒక్కొక్కసారి. అవి గూడా వాళ్ళు చూడటానికి అవన్నీ గూడా ఫుటేజెస్ చూసారు. చూసినప్పుడు తను ఐసీయూ సైడ్‌కి, తర్వాత ఎక్స్‌రే డిపార్ట్‌మెంట్స్‌కి ఇయన్నీ వెళ్ళాడని చెప్తున్నారు. హ్మ్. సో, తర్వాత అంటే ఎందుకెళ్ళాడంటే రాత్రి వాడు చేయబోయే నేరానికి, ఘోరానికి ప్లాన్ చేసుకోవడానికి అన్ని ఓకే. వైపుల నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడా? అనే హ్మ్. దాని వైపు నుంచి వాళ్ళు ఆలోచించారు. సో, ఈవిడ సంగీత గారు ఎవరైతే ఆయన వైఫ్ ఇచ్చారో సాక్ష్యాలు అందులో ఏమున్నాయంటే, వాళ్ళు ఘోరమైనటువంటి నేరం చేసి ఆ అమ్మాయికి కాళ్ళు, చేతులు విరిచేయడం దగ్గర నుంచి, ఆ అమ్మాయిని ఫస్ట్ రేప్ చేసింది ఈ ఎక్స్ ప్రిన్సిపాలే అని చెప్పి కూడా అందులో హుహు. ఉందట. మనమైతే చూడలేదు. మనకైతే రాలేదది. సో, ఈ రకంగా అటువంటి సాక్ష్యాలన్నీ అందులో కనిపించాయి. తర్వాత హత్య చేసినట్టు, హ్మ్. తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ సెమినార్ రూమ్‌కి షిఫ్ట్ చేసినట్టు. షిఫ్ట్ చేశారంటే ఎలా చేయగలిగారు? అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాలంటే ఒక మనిషిని చిన్న వస్తువు కాదు బ్యాగ్‌లో పెట్టుకెళ్ళడానికి. అవును. సో, ఒక మనిషిని అంత పర్సనాలిటీ స్ట్రెచర్ మీద తీసుకెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళు చూస్తారు. అంత నైట్ పెద్ద యెస్. హాస్పిటల్‌లో ఆ! తెలుస్తది ఏదో ఒక తెలుస్తుంది. విషయం ఏంటి ముఖ్యంగా అనని. నైట్ షిఫ్ట్ చాలా పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఉంటుంది. ఆ! అందరూ కూడా డ్యూటీస్‌లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చూడకుండా ఉన్నారా స్టాఫ్ అనేవాళ్ళు? పేషెంట్‌లన్నా చూడకుండా ఉంటారా? హ్మ్. అటెండర్స్ చూడకుండా ఉంటారా? అంటే ఈ హాస్పిటల్‌కి సంబంధించిన నైట్ డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అవును. వాళ్ళందరికీ కూడా మొత్తం కాపోయినా ఏదో ఒకటి ఏం జరిగినా మీరు మాట్లాడటానికి వీల్లేదు అని ఒక చిన్న హెచ్చరిక వచ్చినా సరే దానికి లొంగుబడే ఉంటారు వాళ్ళు. అవును. ఎందుకు అనంటే జూనియర్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ తల వంచి వర్క్ చేయకపోతే వాళ్ళకి డాక్టర్స్ సర్టిఫికేట్స్ ఇవ్వరు వాళ్ళకి. ఆ హ్మ్. బెదిరింపులుంటాయి వాళ్ళకి. సో, ఈ రకంగా అందరికి తెలిసే ఇది చేశారు పెద్ద అనడానికి ప్లానింగ్ ప్రకారంగానే ఆ వెళ్ళింది. సాక్ష్యాలన్నీ ఆ వీడియోలో ఉన్నాయి ఆ! అని ఇప్పుడు సీబీఐ వాళ్ళు ఆ తరఫున మనకి ఎంక్వైరీలు స్టార్ట్ చేస్తున్నారు. మంచి విషయం మాకు తెలియజేశారు. ధన్యవాదాలు.